గుమ్మాలు. ఓకే. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పూజారి ఉన్నాడు. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పూజారి ఉన్నాడు. ఓకే. నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని కొన్ని అంటే ఎన్ని? కొన్ని అంటే లెక్క ఉండాలి కదా మరి కదా లెక్క బాయ్. నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని మొదటి దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం దేవుడికి ఇచ్చేసాను. ఆ పూజారి ప్రసాదంగా నాకు పండించాడు. ఆ పండుని తీసుకుని నా దగ్గర ఉన్న పళ్ళలో కలిపేసుకుని మళ్ళీ రెండో గుమ్మం దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం రెండో దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు పండించాడు. ఇప్పటికి 2 డోర్స్ అయినాయి. అయ్యి బాబాయ్ మొత్తం చెప్పేసా? మరి దిమాగ్ అంటే ఏమనుకుంటున్నావు? 2 డోర్స్ మర్చిపోకూడదు మరి. ఇప్పుడు విను. నేను ఆ పళ్ళని నా దగ్గర ఉన్న పళ్ళని తీసుకుని మూడో దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం ఆ దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు ఒక పండిచ్చాడు. ఇలా 50 దేవుళ్ళందరికీ ఇచ్చేసి మళ్ళీ తిరిగొచ్చి చూస్తే నేను తీసుకెళ్లిన పళ్ళని నా దగ్గర ఉన్నాయి. నేను ఎన్ని పళ్ళు తీసుకెళ్ళాను?